హాయ్ నమస్తే, వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. భారత్ వెలిగిపోతుంది, దేశం అభ్యుదయలో ఉంది అంటూ నరేంద్ర మోడీ చెప్పుకొస్తుందంతా ఉట్టిదేనా అంటే నిజమే అనిపిస్తుంది. అదంతా అబద్ధమని. విషయం ఏంటంటే, ఇంతవరకు ఈ దేశ చరిత్రలో కనిష్ట ధర రూపాయి విలువ పడిపోయింది 87 రూపాయలకు వచ్చి, కనిష్ట ధర 85 రూపాయలకు 85 రూపీస్కు పడిపోయింది. అంతర్జాతీయంగా డాలర్ డిమాండ్ పెరగడం, డాలర్ విలువ పెరగడంతో రూపాయి విలువ పతనం వచ్చేసింది. ఒకవైపు తిరోగమనంలో వెళ్తున్నటువంటి భారతదేశం, ఒకవైపు నిరుద్యోగము, ఆకలి రేట్లు ఇవన్నీ కూడా కారణాలు అవుతూ ఒకవైపు డాలర్ రేటు పెరగడంతో ఇంతవరకు కనిష్టమైనటువంటి ధరకు పడిపోయింది. అది $1కు 85 రూపాయల చొప్పున. ఇలాగే కొనసాగితే విదేశీ మారక నిల్వలు పడిపోతాయి. ఈ దేశ భవిష్యత్తుకు ప్రమాదకరంగా వెళ్ళిపోతుంది. ఈ దేశంలో మౌలిక వసతులు, ఉపాధి కల్పనలో కన్నా మభ్యపెట్టడంలోనూ, ప్రజల పురోగతి కానీ, దేశ ఆదాయాన్ని కానీ, సంపద కానీ సృష్టించకుండా మానవ వనరుల శక్తిని పెంచే విధంగా కాకుండా వాళ్ళని వాట్సాప్ యూనివర్సిటీకి బానిసలుగా తయారు చేయడంతో మా ఈ శక్తి అంతా కూడా సంపద క్రియేషన్ తగ్గిపోవడంతో కూడా ఈ దేశ ఆదాయం కూడా పడిపోతూ ఉంది. అందుకనే దాని పర్యవసానమే ఇప్పుడు రూపాయి విలువ కూడా పడిపోవడం, డాలర్ల విలువ పెరగడం. ఒకవైపు అమెరికా ఎన్నికల తర్వాత డాలర్ డిమాండ్ పెరిగింది, అక్కడ పటిష్టమైనటువంటి ప్రభుత్వం వచ్చింది, చైతన్యమైనటువంటి ప్రభుత్వం వచ్చిందనే ఉద్దేశం, ప్రపంచవ్యాప్తంగా దాని డిమాండ్ పెరిగింది, తద్వారా మన రూపాయి విలువ కూడా పడిపోయింది. ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో విదేశీ మారక విలువలు పడిపోతాయి. మనసులను, ఈ దేశంలో యువతను వాట్సాప్ యూనివర్సిటీకి బానిసలు చేయకుండా మేధోశక్తి వైపు, సంపద సృష్టి వైపు దాన్ని పురిగల్పేటువంటి చైతన్యవంతమైన ప్రోగ్రాలు తీసుకొస్తే ఖచ్చితంగా ఈ ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1గా నిలబడుతుంది.